Hi, hello, namaste. Welcome back to my YouTube channel. So let's analyze this Bitcoin for today. ఈరోజు డేట్ వచ్చేసి 25th December 2024. టైం వచ్చేసి 10 AM అవుతుంది. సో ఇప్పుడు మనం బిట్కాయిన్ చార్ట్ని అనలైజ్ చేద్దాం. సో డేకి మనకి ఏమేమి లెవెల్స్ ఇంపార్టెంట్ ఉంటాయో మీకు అందరికి షేర్ చేశాను. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం బిట్కాయిన్ చార్ట్ని చూస్తే మనం బిట్కాయిన్ చార్ట్లో ఒక డౌన్ ట్రెండ్ అంటే డౌన్ బిట్కాయిన్ ఫాల్ అయ్యి సపోర్ట్ నుంచి ఒక రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి అండ్ దెన్ ఫాల్ అయ్యి కింద డబల్ బాటమ్ ఫామ్ చేసి ఇక్కడ నుంచి మీదికైతే వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ బిట్కాయిన్ మళ్ళీ ఇప్పుడైతే 4 hours టైం ఫ్రేమ్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తే మాత్రం బిట్కాయిన్ అనేది ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తే బిట్కాయిన్ ఇంకా మీదికి వెళ్ళే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఆల్మోస్ట్ మనకి 1,02,800 నుంచి 700 రేంజ్లో అక్కడ మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ అయితే ఉంది. మనం 4 hours టైం ఫ్రేమ్లో మనకు ఒక బయింగ్ సెటప్ అయితే డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఈ క్యాండిల్ చూడొచ్చు, పెద్ద గ్రీన్ క్యాండిల్ అయితే మనకి ఒకటి వచ్చింది, ఫామ్ అయింది. సో మనకి నెక్స్ట్ సపోర్ట్ దగ్గర మనం ఒకటి బై చేసి బిట్కాయిన్ని సపోర్ట్ కింద ఎస్ఎల్ అండ్ ఇది టార్గెట్గా పెట్టుకుందాం. 5,800 పాయింట్స్ ఆల్మోస్ట్ మనకి టార్గెట్ ఉంటుంది. సో ఇది మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనము వెయిట్ చేయాలి. సో బిట్కాయిన్ చార్ట్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, సో కొంచెం కిందికి వచ్చే వరకు వెయిట్ చేసి దెన్ వీ కెన్ ప్లాన్ ఫర్ అప్ సైడ్. సో ఇక్కడ ఈ రెసిస్టెన్స్ దగ్గర ఒకవేళ డౌన్ సైడ్ లాగా ఏమన్నా డబల్ టాప్ ఫామ్ చేసింది అనుకోండి, దెన్ మీరు ఇక్కడ ఎగ్జిట్ అవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ ఆ డబల్ టాప్ ఫామ్ చేశాక కూడా ఇంకా మీదికి వెళ్ళింది అనుకోండి, సో మీరు నెక్స్ట్ టార్గెట్ వరకు హోల్డ్ చేయొచ్చు. సో మీకు నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు మీకు అయితే టార్గెట్ రావచ్చు. ఓకే, ఇది బయింగ్ సెటప్. ఇఫ్ ఇన్ కేస్ బిట్కాయిన్ అనేది 4 hours టైం ఫ్రేమ్లో మీకు ఒకవేళ ఈ సపోర్ట్ని బ్రేక్ చేసి కింద క్లోజ్ అవుతే మాత్రం నెక్స్ట్ ఇక్కడ ఉంది మనకి సపోర్ట్. సో ఈ సపోర్ట్ వరకు కూడా మనం టార్గెట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ బిట్కాయిన్ అనేది ఈ సపోర్ట్ని బ్రేక్ చేసి కింద క్లోజ్ అయినప్పుడు వెయిట్ ఫర్ ద రిట్రేస్మెంట్లో ఎంటర్ అయ్యి అండ్ ఇది టార్గెట్గా పెట్టుకోండి. మీకు ఈజీగా టార్గెట్ కూడా డౌన్ సైడ్ అచీవ్ అవ్వచ్చు. ఓకేనా, మీకు ఓన్లీ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, బై అండ్ సెల్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మనకి ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతే మాత్రం యూ షుడ్ డెఫినెట్లీ బై ద బిట్ కాయిన్ అండ్ ఎస్ఎల్ అనేది ఈ సపోర్ట్ యొక్క కింద మనం ఎస్ఎల్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మనకి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవ్వకుండా బేరిష్గా క్లోజ్ అవుతే దెన్ వీ కెన్ ప్లాన్ టు సెల్ ద బిట్ కాయిన్. సెల్ చేసి మీరు ఏదైతే క్యాండిల్ బ్రేక్ డౌన్ ఇచ్చిందో అదే క్యాండిల్ యొక్క హైలో మీరు స్టాప్ లాస్ పెట్టుకొని మీరు డౌన్ సైడ్ని అయితే హోల్డ్ చేయవచ్చు. ఓకేనా, డౌన్ సైడ్ అయితే మనకి మంచి టార్గెట్ అయితే ఉంది. అండ్ ఇఫ్ మనం ఇంకొకటి చూస్తే మనకి ఏంటంటే బిట్కాయిన్ ఇది మంచి బ్రేక్అవుట్ అది తెచ్చింది, కానీ ఇక్కడ మనకి పాసిబిలిటీ అయితే బుల్లిష్ ఉంది. నౌ కమింగ్ టు ద 1 hour టైం ఫ్రేమ్. 1 hour టైం ఫ్రేమ్లో చూసినా కూడా మనకి బుల్లిష్ సెటప్ అవుతుంది గైస్. సో బుల్లిష్ సెటప్ మీరు ఇన్ కేస్ ఎవరైనా ఈ వీడియోని పెట్టగానే వాచ్ చేసి ఉంటే మీరు డెఫినెట్గా ఈ క్యాండిల్ క్లోజ్ కానీ ఇంకా 10 minutes ఉంది. 10 minutesలో ఇది ఒకవేళ ఇదే క్యాండిల్ బుల్లిష్గా క్లోజ్ అవుతే ఇదే క్యాండిల్ ఎంటర్ అవ్వండి అండ్ టార్గెట్ ఇది పెట్టండి. ఎస్ఎల్ వచ్చేసి చిన్నది 1:2 రిస్క్ రివార్డ్ అయితే వస్తుంది మనకి. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ చేసింది అనుకోండి, ఇది ఇన్ కేస్ ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మీరు పెద్ద టార్గెట్ని అయితే అచీవ్ చేయవచ్చు, ఈ టార్గెట్ని ఈజీగా. సో చూసి ప్రాపర్ రిస్క్ రివార్డ్ ఫాలో అయ్యి ట్రేడ్ చేయండి, మీకు డెఫినెట్గా ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తాయి. నౌ కమింగ్ టు ద స్కాల్పింగ్. 15 minutes టైం ఫ్రేమ్లో చూసా కూడా, కానీ 15 minutesలో మనకైతే ఒక ప్యాటర్న్ ఇక్కడ ఫామ్ అవుతుంది. సో చూస్తే ఇలా ఇలా మనకైతే ఫామ్ అవుతుంది. ఇది ఎట్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చినా అట్ సైడ్ వెళ్తుంది, ఎందుకంటే చూడండి ఇలా వచ్చింది అప్ మూవ్ అండ్ ఇక్కడ ఒక కొంచెం పాస్ తీసుకుంది. అండ్ దెన్ లైక్ దిస్ ఇలా వెళ్ళే అవకాశం అవుతుంది. సో
సో అకార్డింగ్ టు ద లెవెల్స్ మీరు ప్రాపర్ రిస్క్ రివార్డ్ని ఫాలో అవుతూ ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. బిట్కాయిన్లో వచ్చేసి మనకి బుల్లిష్ ట్రేడ్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు నాది డైలీ వీడియోస్ చూసి ఉంటే మీకు 1 డే టైం ఫ్రేమ్లో నేను ఆల్రెడీ ప్రీవియస్ అనాలిసిస్లో చెప్పాను ఆల్రెడీ. ఏంటంటే ఇది బ్రేక్ డౌన్ ఇచ్చింది, నౌ కమింగ్ టు ఒక రీటెస్ట్ కోసం వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈరోజు కన్సాలిడేట్ లేకుంటే చిన్న అప్ మూవ్ కూడా రావచ్చు. అప్ మూవ్ వచ్చాక నెక్స్ట్ డే మనకి మళ్ళీ ఒక డౌన్ సైడ్ అయితే క్యాండిల్ ఫామ్ అవ్వాలి. ఒక షార్ట్ ట్రేడ్ అయితే డైలీ టైం ఫ్రేమ్లో అవైలబుల్ ఉంది, కానీ ఈ క్యాండిల్లో కాదు, నెక్స్ట్ క్యాండిల్లో మనకి ఈజీగా ఒక 5,000 నుంచి 6,000 పాయింట్స్ అనేది డౌన్ సైడ్ అయితే ట్రేడ్ అయితే మనకి డెఫినెట్గా ఉంది. సో ఇది జస్ట్ ఈ బ్రేక్ డౌన్ యొక్క రిట్రేస్మెంట్ అండ్ దెన్ మళ్ళీ కిందికి పుష్ అవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఈ సపోర్ట్ని కనుక బిట్కాయిన్ బ్రేక్ చేస్తే దెన్ మీరు హ్యూజ్ సెల్ ఆఫ్ని చూడవచ్చు బిట్కాయిన్లో. ఈ సపోర్ట్ని కనుక సెల్ చేస్తే నెక్స్ట్ మనకి ఆల్మోస్ట్ 70,000 లెవెల్స్ వరకు కూడా బిట్కాయిన్ కిందికి పడవచ్చు. ఓకే, సో ట్రేడ్ వైజ్లీ చూసి ప్రాపర్ రిస్క్ రివార్డ్ని మెయింటైన్ చేస్తూ చిన్న స్టాప్ లాస్ 100 ఇచ్చినా సరే, కానీ పెద్ద టార్గెట్స్ని అయితే హోల్డ్ చేయండి. టార్గెట్స్ మాత్రం 10 తీసుకున్నా సరే బిగ్ టార్గెట్ తీసుకోండి. ఆ 10 టార్గెట్స్లో మీ 100 స్టాప్ లాస్ని కవర్ అయ్యేలా చూసుకోండి. ఓకే, సో ఇది మనకి బిట్కాయిన్ చార్ట్ అయితే. నెక్స్ట్ కమింగ్ టు ద గోల్డ్ చూద్దాం ఒకసారి. గోల్డ్ని చూసినా కూడా మనకైతే 4 hours టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి మనకు ఒక సెల్ ఆఫ్ అయితే రావచ్చు. ఇక్కడ మనం ఒక షార్ట్ ట్రేడ్ తీసుకొని ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది అండ్ సెకండ్ టార్గెట్ ఇది పెట్టుకోండి. అండ్ ఎస్ఎల్ వచ్చేసి చిన్నది, సో ఎస్ఎల్ ఇంతే. సో ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 1:4 రిస్క్ రివార్డ్ అవుతుంది, ప్రాపర్ రిస్క్ రివార్డ్ అవుతుంది. ఓకే, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గోల్డ్లో ట్రేడ్ చేస్తాం అని ఎవరైనా ఉంటే డెఫినెట్లీ గో ఫర్ ద డౌన్ సైడ్, మీకు మంచి ప్రాఫిట్ అయితే అవైలబుల్ ఉంది. ఇది డైలీ టైం ఫ్రేమ్లో. ఓకే, నౌ కమింగ్ టు ద 4 hours టైం ఫ్రేమ్. 4 hours టైం ఫ్రేమ్లో చూస్తే మనకి ఈ మార్కెట్ అనేది డౌన్ ఫామ్ అయ్యి ఒక కన్సాలిడేషన్ అయితే అవుతుంది మనకి. సో కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ మీకు అప్ సైడ్ ట్రేడ్ తీసుకోండి, డౌన్ సైడ్ ఇస్తే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోండి. ఇది 4 hours టైం ఫ్రేమ్లో. సో 4 hours కాబట్టి బ్రేక్అవుట్ ఇచ్చిందంటే పక్కా వెళ్ళాల్సిందే. సో మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే కింద నుంచి మనకి ప్రాపర్గా ఏమంటారు హయ్యర్ లోస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ నుంచి కూడా మనకి ఒకటి ఇలా ట్రెండ్ లైన్ అయితే వస్తుంది. ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేస్తే కానీ మనకి మంచి ఒక అప్ సైడ్ మూవ్ అయితే ఉండొచ్చు. డైలీ టైం ఫ్రేమ్లో మాత్రం డౌన్ సైడ్ ఉంది ట్రెండ్, కానీ 4 hours టైం ఫ్రేమ్లో ఒక చిన్న అప్ సైడ్ మూవ్ అయితే పెండింగ్ ఉంది. అప్ సైడ్ మూవ్ని ఫిల్ చేశాక డౌన్ సైడ్ అయితే రావచ్చు. సో ఇది గోల్డ్లో 4 hours టైం ఫ్రేమ్లో. నా కమింగ్ టు 1 hour టైం ఫ్రేమ్. 1 hour టైం ఫ్రేమ్లోనైతే ట్రేడ్స్ అయితే కరెంట్లీ అవైలబుల్ అయితే లేవు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా రిస్కీ ప్లాన్ చేద్దాం అనుకున్న వారైతే ఈ క్యాండిల్లో మీరు ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఎస్ఎల్ వచ్చేసి స్వింగ్ లో పెట్టండి అండ్ టార్గెట్ ఇది 1:2 రిస్క్ రివార్డ్ అయితే ఉంది. సో ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ 1 hour టైం ఫ్రేమ్లో మీరు ఒక బుల్లిష్ ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. సో ఇది గోల్డ్ అనాలిసిస్ అయితే. సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీరు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.